టైం ఏదైనా సరే పల్లె ప్రాంతాలకు కరెంటు ఉండదు. పంట చేతికొచ్చే టైంలో అయినా సరే కాస్త అటు ఇటు అయితే కరెంటు కోతలు వ్యవసాయదారులకే. దీనికి కారణం కరెంట్ లేకపోవడం కాదు, డిస్కంల చేతిలో పవర్ ఉండడం. ఇదే మాట అంటున్నారు ఎక్స్పర్ట్స్. లాభాలు నష్టాలు అంచనాలేస్తున్న డిస్కంలు మరీ కమర్షియల్ గా ఆలోచించడం వల్లే ఈ కరెంటు కోతలు తప్పడం లేదంటున్నారు. వ్యవసాయం సాగుకి ఇచ్చేది ఉచిత విద్యుత్తే కదా అని డిస్కంలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు రైతులు. గ్రామాలకి కరెంట్ ఇస్తే అక్కడ కరెంటు బిల్లులు తక్కువగా ఉండడం కూడా మరో కారణమంటున్నారు. బిల్లు ఛార్జీ తక్కువగా ఉంటుందని గ్రామాల్లో కరెంటు కోతలు విధించేందుకు డిస్కంలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ప్రస్తుతం పట్టణాల్లోనూ గంటలు కరెంటు కట్ చేస్తున్నారు. ఇక పల్లెల గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పల్లెటూళ్లలో ఎక్కడా కరెంటు ఉండే పరిస్థితి లేదు. దీంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు జనం. పొలాలు ఎండిపోయి నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందా అని ఆందోళనకు గురవుతున్నారు జనం. పాత లెక్కల ప్రకారమే విద్యుత్ కేటాయించడం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో కరెంట్ లోటు ఏర్పడిందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇకనైనా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.